అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ షేర్ చేస్తానండి. సో ఈరోజు సాయిబాబా ఐడల్స్ని డెకరేట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానన్నమాట. మీకు ఎప్పుడైనా సరే పెద్ద సైజ్ ఐడల్ చూపించాను, కానీ నా దగ్గర ఉన్న చిన్న సైజ్ ఐడల్ ఎప్పుడు చూపించలేదు కదండి. సో చిన్న సైజ్ ఐడల్ ఏంటంటే 2 నెంబర్ సైజ్ అనమాట. ఇది మా పెళ్ళైన కొత్తలో మేము షిరిడీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇది హాల్లో పెడతాను, బట్ ఎప్పుడు డెకరేట్ చేసినప్పుడు చూపించలేదన్నమాట మీకు. సో ఈరోజు 2 ఐడల్స్ ఒకేసారి డెకరేట్ చేసి మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. సో ముందైతే విగ్రహాలని నీట్గా వాష్ చేస్తానండి. ఓన్లీ ప్లెయిన్ వాటర్తో వాష్ చేస్తానన్నమాట. ఎలాంటి సోప్ లిక్విడ్స్ ఏమీ యూజ్ చేయను. ఓన్లీ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసి నీట్గా మంచి డ్రై క్లాత్తో తుడిచేస్తానన్నమాట. సో ఇప్పటివరకైతే మార్బుల్ నేను ఇలా క్లీనింగ్ చేస్తే అయితే ఎప్పుడు ప్రాబ్లం అయితే అవ్వలేదు. అంటే నల్లగా అవ్వడము, మరకలు అవ్వడము అలా అయితే ఎప్పుడు అవ్వలేదండి. సో చూడాలి. అంటే ఈ ఐడల్ తెచ్చి కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ కంటే ఎక్కువ అయిందండి. అండ్ చిన్న సైజ్ ఐడల్ ఉంది కదండి, అదైతే ఆల్మోస్ట్ మోర్ దాన్ 12 ఇయర్స్ అయిపోయిందనమాట. మా మ్యారేజ్ అయిన కొత్తలో అనమాట, షిరిడీకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. సో ఈ చిన్న సైజ్ ఐడల్ ఏంటంటే ప్యూర్ మార్బుల్ కాదండి, అది వ్యాక్స్ వస్తుంది అనమాట పైనంతా. మాకు అప్పుడు తెలీదు, అంటే మార్బుల్ విగ్రహాలు ఎలా ఉంటాయి, అంటే క్వాలిటీని ఎలా గుర్తుపట్టడం అనేది తెలియదు అనమాట. సో ఫస్ట్ టైం పర్చేస్ చేశాం కాబట్టి అలా తీసుకొచ్చాను. ఇంకా అప్పటి నుంచి ఈ విగ్రహం నా దగ్గరే ఉంది. ఇంకా షిరిడీకి వెళ్ళినప్పుడల్లా కొత్త కొత్త డ్రెస్సెస్ తీసుకొస్తాను, పగడీలు తీసుకొస్తాను సాయిబాబా కోసం. అలాగే మాలలు తీసుకొచ్చి నాకు నచ్చినట్టుగా డెకరేట్ చేస్తానన్నమాట. సో పెద్ద సైజ్ ఐడల్కి ఏంటంటే నేను ప్యూర్ మార్బుల్ తీసుకున్నానండి. సో ఇందులో క్వాలిటీస్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ఉంటాయి. సింగిల్ మార్బుల్తో చేసినవని ఇంకా మనకి చాలా చెప్తారు అక్కడ. మనకి అంటే ఐడియా ఉండదు కదా, జస్ట్ మనకి అది ప్యూర్ మార్బులా కాదా అనేది గుర్తుపట్టగలుగుతాం. కానీ సింగిల్ స్టోన్ అని, ఇంకా వాళ్ళు చెప్పే వేరే అంటే హ్యాండ్ మేడ్ అని అలా చెప్తూ ఉంటారనమాట. సో వాటికి ప్రైస్ ఎక్కువ చెప్తూ ఉంటారు. మోర్ దాన్ 20,000 30,000 కూడా చెప్పారు. ఇప్పుడు నేను తీసుకున్న 12 ఇంచెస్ సైజ్ కూడా. సో ఇంకా మనం అంత ప్రైస్ అయితే పెట్టలేం కదండి. బట్ మంచి మార్బుల్లో అయితే ఒక విగ్రహం మంచి పెద్ద సైజ్ కావాలని అయితే ఈ 12 ఇంచెస్ సైజ్ తెచ్చుకున్నాను అనమాట. సో ఇంకా 1 ఇయర్ నుండి అయితే ఇలాగే నేను దేవుడికి మంచిగా నీట్గా రెడీ చేసి పెట్టుకుంటానమాట. సో ఆల్మోస్ట్ ఒక 15 డేస్కి ఒకసారి చేస్తానండి. మరీ రెగ్యులర్గా వీక్లీ బేసిస్ కానివ్వండి, లేదంటే ఇలా 3-4 డేస్కి ఒకసారి చేంజ్ చేయడం అలా ఏమి ఉండదన్నమాట. 15 డేస్ అయితే కంపల్సరీ టైం తీసుకుంటాను. 15 డేస్ తర్వాత మంచిగా నీట్గా ఇట్లా వాష్ చేసి మంచిగా గంధం బొట్టు పెట్టి, కుంకుమ పెట్టి, మంచిగా డ్రెస్ అంతా వేసి నీట్గా రెడీ చేస్తానన్నమాట. బట్ ఫ్లవర్స్ ఏంటంటే డైలీ మాకు మందార చెట్టు ఉంది కదండి, దానికి పూలు పూస్తే పెడుతుంటామన్నమాట. లేదు అంటే మేము మార్కెట్లో కూడా ఫ్లవర్స్ తీసుకొస్తాం కదా, అవి కూడా పెడుతుంటామన్నమాట. ఫ్లవర్స్ అండ్ ప్రసాదాల మట్టుకి రెగ్యులర్ బేసిస్లో పెడుతుంటాము. బట్ ఇలా మంచిగా నీట్గా రెడీ చేసి డ్రెస్ వేసి మంచిగా డెకరేట్ చేసుకునేది మట్టుకి ఓన్లీ 15 డేస్కి ఒకసారి చేస్తానన్నమాట. సో ఈ డ్రెస్సెస్ అన్నీ ఒక బాక్స్లో ఇలా పెట్టుకుంటానండి. అంటే ఎక్కడ పడితే అక్కడ పెడితే మళ్ళీ మిస్ అవుతాయి కదా. సో అందుకని చెప్పేసి మాలలు, డ్రెస్సెస్, అలాగే పగడీలు, సో ఇవన్నీ ఇలా బాక్స్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఈరోజైతే చిన్న సాయిబాబాకి ఆరెంజ్ కలర్ డ్రెస్ వేస్తున్నానండి. అండ్ పెద్ద సైజు సాయిబాబాకి ఏంటంటే ఎల్లో కలర్ది వేస్తున్నాను. ఇవి ఏంటంటే ఆల్రెడీ యూజ్ చేసినవే అనమాట. ఇంకా రెగ్యులర్గా ఇవే మార్చి వేస్తుంటానండి. అండ్ ఎప్పుడైనా షిరిడీకి వెళ్తే కొత్తవి తీసుకొస్తాను కదా, అవి వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా అకేషన్స్ అలా అని ఏమి ఉండదన్నమాట. రెగ్యులర్గా ఇవే యూజ్ చేస్తూ ఉంటాను, ఇంకా నా దగ్గర ఉన్నవే. సో అందుకోసమే ఎవ్రీ ఇయర్ మేము షిరిడీకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇలాంటి డ్రెస్సెస్, పగడీలు, మాలలు అన్నీ తెచ్చిపెట్టుకుంటూ ఉంటానండి. సో నాకు ఈ సైజ్ ఐడల్ సైజెస్ తెలుసు కాబట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళు కరెక్ట్గా ఇస్తారనమాట. బట్ లాస్ట్ సారే ఏంటంటే
ఈ 12 ఇంచ్ ఐడల్కి 4.5 సైజ్ వస్తుంది అని చెప్తే అది తీసుకున్నాను. బట్ అది పగడి పట్టలేదనమాట. 5 సైజ్ కావాలి, ఎందుకంటే ఇది హెడ్ అనేది కొంచెము పెద్దగా వచ్చిందండి ఐడల్కి. సో ఇంకా అవి 3 ఏమో తీసుకున్నాను, ఇంకా సైజ్ పట్టక పక్కన పెట్టేశాను. ఇంకేం చేయలేము కదా, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకోవాలి. అండ్ పెద్ద సైజ్ ఐడల్కి ఏంటంటే ఎల్లో కలర్ వేస్తున్నానని చెప్పాను కదండి. సో కాంట్రాస్ట్గా పింక్ కలర్ పగడి పెడుతున్నాను అనమాట. నా దగ్గర సేమ్ ఎల్లో కలర్లో పగడి అయితే లేదండి ఈ ఐడల్కి. సో ఏంటంటే అప్పుడప్పుడు సిమిలర్ కలర్ పెడితే చాలా బాగా కనిపిస్తుంది, అప్పుడప్పుడు ఏంటంటే కాంట్రాస్ట్ పెడితే చాలా బాగా కనిపిస్తుంది. సో ఇంకా మనకు నచ్చినట్టుగా మనం ప్రేమతో డెకరేట్ చేసుకోవడమే బాబాని. సో అలా అనమాట. సో పెద్ద సైజు సాయిబాబా విగ్రహానికి అయితే మంచిగా డ్రెస్ కూడా వేసేసాను, మాల కూడా వేస్తున్నాను. చిన్న సాయిబాబాకి ఏంటంటే ఆల్రెడీ రెడీ చేశాను, కంప్లీట్ ఆరెంజ్ కలర్ అండి. సో ఆరెంజ్ కలర్ డ్రెస్ అండ్ పగడి కూడా ఆరెంజ్ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఎల్లోకి ఏంటంటే కాంట్రాస్ట్ పింక్ కలర్ మాల వేశాను, పింక్ కలర్ పగడి వేశాను. అండ్ వీటికి పీటలు కూడా నేను అగ్రోమెక్లో తెచ్చుకున్నానండి. సో నా దగ్గర ఉన్న ఐడల్ సైజు నాకు ఐడియా ఉంది కదా, దాన్ని బట్టి ఈ 2 డిఫరెంట్ సైజెస్లో పీటలు తెచ్చుకున్నాను. ఇవి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం టైంలో తెచ్చుకున్నానండి. జనరల్గా ఇలాంటి పీటలు అన్నీ మీకు ఎక్కువ కలెక్షన్ కావాలి అంటే అగ్రోమెక్లో పర్టికులర్గా వరలక్ష్మి వ్రతం సీజన్లో, అంటే ఇప్పుడు మనకి జూలై ఎండింగ్ నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు బాగా దొరుకుతాయండి, ఒక 1 మంత్. సో రకరకాలుగా వస్తాయి ఎవ్రీ ఇయర్. సో లాస్ట్ ఇయర్ ఇవి బాగా వచ్చాయి, క్వాలిటీ బాగుంది. అండ్ 1 ఇయర్ నుండి యూస్ చేస్తున్నాను కదండి, సో చాలా బాగుంది క్వాలిటీ. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో నేను ఎక్కడైతే సాయిబాబా ఐడల్ని పెడతానో అక్కడ నీట్గా క్లీన్ చేసేసి బాబాని పీఠం మీద పెట్టేసుకొని పక్కన ఒక ప్లాంట్ పెడతానమాట ఎప్పట్లాగానే. అండ్ ఈ చిన్న సాయిబాబాని నేను ఎప్పుడు హాల్లో ఈ ప్లేస్లో పెడతానండి. ఇక్కడ యాక్చువల్గా లైటింగ్ ఉంటుంది, బట్ నేను ఎప్పుడు వెయ్యను, అంతగా పెద్దగా వేయాల్సిన అవసరం రాలేదన్నమాట. డెకరేటివ్ పర్పస్లో అండ్ నైట్ టైం లైటింగ్స్ కావాలి అన్నప్పుడు కొంచెం బాగుంటుంది, బట్ మేము ఎక్కువగా అయితే వేయము. సో ఈ ప్లేస్లో చిన్న సైజ్ సాయిబాబాని పెడతానమాట. సో ఇద్దరిని ఒక దగ్గర కూడా పెట్టవచ్చు, బట్ నాకు ఇక్కడ పెట్టుకోవడం అంటే మనము బయటికి వెళ్ళేటప్పుడు ఇలా మొక్కేసి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా మంచిగా రోజెస్ అయితే పెట్టాను. బాబాకి రోజెస్ అంటే చాలా ఇష్టం కదా, షిరిడీలో అయితే చాలా రోజెస్ ఉంటాయండి, పెద్ద పెద్ద సైజు రోజెస్ అనమాట, హైబ్రిడ్ రోజెస్ అంటారు కదా. సో అవి చాలా బాగా దొరుకుతాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువగా సాయిబాబాకి రోజెస్ ఉంటే రోజెసే పెడతానండి, లేదంటే మా చెట్టు మందారాలు పూస్తే మందారాలు పెడతాను. అండ్ ప్రసాదం వచ్చేసి బాదం అండ్ డేట్స్ పెట్టానండి. సో ఇలా అయితే స్టార్ట్ చేశాను ఈ డేని. సో సాయిబాబా విగ్రహాన్ని మంచిగా డెకరేట్ చేసుకోవడము అండ్ ఇలా పూలు పెట్టి అండ్ ప్రసాదాలు పెట్టడము బాగా అనిపిస్తుందండి. సో ఇలాంటి పెద్ద సైజు విగ్రహాలు మనం పూజా గది పెద్దగా ఉంటే పెట్టుకోవడానికి బాగుంటుంది. మాకేంటంటే వుడెన్ క్యాబినెట్ ఉందన్నమాట. సో అందులో మనకి సెట్ అవ్వదన్నమాట, మామూలుగా ఫొటోస్ పెట్టడానికి స్పేస్ కరెక్ట్గా సరిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి పర్టికులర్గా బాబా కోసం ఒక పర్టికులర్ స్పేస్ ఉండాలని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో డైనింగ్ ఏరియాలో ఉంటుంది కాబట్టి మనం అటు ఇటు తిరిగినప్పుడు బాబా మనకి కనిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నాకైతే ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే మంచిగా విగ్రహాలని డెకరేట్ చేసుకున్నానండి. సో నేను ఇలా బాబా విగ్రహాలని డెకరేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది అండ్ మీ దగ్గర ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా? సో అవన్నీ నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంకా ఈవినింగ్ స్నాక్కి డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇంకా డ్రాగన్ ఫ్రూట్ సీజన్ కదండి, చాలా ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. మనకి బయటికి వెళ్ళినప్పుడు పక్కన బండ్ల పైన అలా పెడతా ఉంటారు కదా, అండ్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి. సో మాకు ఏంటంటే 100కి 3 ఇచ్చారండి, చాలా బాగున్నాయి. పింక్వి అనమాట, ఇందులో వైట్వి ఉంటాయి, పింక్ ఉంటాయి కదా. సో మేము వెళ్ళిన దగ్గర ఏంటంటే ఓన్లీ పింక్వి దొరికాయి, సో అవే తీసుకున్నాము. ఇంకా మా బాబు కోసం అని చెప్పేసి అండ్ నేను కూడా తిందామని చెప్పేసి కట్ చేస్తున్నాను.
ఈ పింక్ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తే మట్టికి నైఫ్తో పాటు మన హ్యాండ్స్ కూడా ఎంత పింకిష్ అయిపోతాయోనండి. అంటే నాకు అంటే వీటి గురించి ఎక్కువ ఐడియా లేదు డ్రాగన్ ఫ్రూట్ గురించి. లాస్ట్ ఇయర్ నుంచే తింటున్నాము. అంతకుముందు ఎప్పుడు చూసేవాళ్ళం కానీ ఎప్పుడు తినకపోయేదన్నమాట. బట్ ఈ మధ్య కొంచెము లాస్ట్ ఇయర్ సీజన్లో బాగానే తిన్నాము. సో ఈ సీజన్లో కూడా ఇంకా స్టార్ట్ చేసాము. ఇవి ఇంత పింక్గా ఉంటాయి కదా, ఇందులో కలర్ ఏమైనా యాడ్ చేస్తారా లేకపోతే ఉండడమే ఇంత పింక్ అని డౌట్ వస్తుంది అనమాట అప్పుడప్పుడు. బట్ ఒరిజినల్ కలరే అని నేను అనుకుంటున్నాను. ఇందులో వైట్ కూడా ఉంటుంది కదా, వైట్ది కూడా చాలా బాగుంటుంది. సో ఈ పింక్ కలర్వి ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి ఏదైనా స్నాక్ లాగా బాక్స్లలో స్కూల్కి పెట్టివ్వాలి అంటే ఏమైనా డ్రెస్సెస్కి అంటించుకుంటారేమో. అండ్ ఎక్కడైనా అంటితే కలర్ పోదు కదండి అంత ఈజీగా. దట్టు పిల్లలకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇంకా నేను అసలు బాక్స్లలో అయితే ఈ పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అస్సలకే పెట్టాను. ఏదైనా స్నాక్ లాగా పెట్టాలి అంటే ఇంకా వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఉంటే అది పెడతానమాట. సో ఈవినింగ్ టైం స్నాక్స్ అంటే నేను ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఇస్తానండి. ఫ్రూట్స్తో పాటు ఇంట్లో ఏదైనా స్నాక్ ఉంటే అది కూడా ఇస్తానన్నమాట. ఇప్పుడు మసాలా పాప్కార్న్ మొన్న ప్రిపేర్ చేసింది ఆల్రెడీ ఉంది. సో ఇది ఫ్రూట్ తిన్నాక ఇంకేమైనా ఆకలేసి తినాలి అనిపిస్తే పాప్కార్న్ కూడా ఇస్తానన్నమాట. సో అలా ఏదో ఒకటి హాట్ ఐటమ్ కూడా ఉండాలి. ఓన్లీ ఫ్రూట్స్ ఇస్తే వాళ్ళకి సరిపోదు కదా. ఎదిగే పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వాలండి. అంటే ఫ్రూట్స్ అయినా, తర్వాత ప్రోటీన్ వైజ్ చూసుకుంటే నట్స్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా. అండ్ వాటితో పాటు ఇలా నువ్వుల లడ్డు, పల్లి లడ్డు అట్లాంటివి చేసి ఇవ్వడము, సున్నుండలు పెట్టడము. అండ్ ఇంకా అవి కాకుండా ఏ స్నాక్ అయినా సరే వాళ్ళకి ఏంటంటే మనము ఓన్లీ హెల్దీ స్నాక్ ఇస్తే తినరనమాట. వాళ్ళకి కొంచెం జంక్ ఫుడ్ అనేది ఆటోమేటిక్గా ఇష్టం ఉంటుంది. సో వాటితో పాటు మనం ఇలా హెల్దీ ఆప్షన్స్ కూడా యాడ్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. సో వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుందండి ఎట్లాగైనా కూడా, దట్టు మగపిల్లలకి ఆకలి ఎక్కువ ఉంటుంది అంటారు. అండ్ మార్నింగ్ నుండి స్కూల్కి వెళ్ళేసి వస్తారు కదండి, అలసిపోతారనమాట. సో చాలా ఆకలిగా ఉంటారు ఈవినింగ్ టైంలో. సో ఈవినింగ్ టైంలో మంచి హెల్దీ స్నాక్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఏంటంటే ఆకలి మీద ఉంటారు కాబట్టి మంచి హెల్దీ ఫుడ్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుందన్నమాట. సో ఇలా ఏదైనా ఫ్రూట్తో పాటు డ్రై ఫ్రూట్స్, అలాగే ఏదైనా కొంచెం కారంగా ఉండే స్పైసీ స్నాక్ ఏదైనా మనం హోమ్ మేడ్ ఉంటుంది కదా, ఫూల్ మకానాది ఏదైనా ఇస్తే అది కూడా చాలా మంచి ఆప్షన్. పాప్కార్న్ అయినా మంచి ఆప్షనే. సో ఇలాంటివి ఇస్తే బెటర్ అనమాట. డీప్ ఫ్రైస్ చేసేవి కాకుండా నార్మల్ గీ వేస్ట్ చేసేవి, కొంచెం ఆయిల్ వేస్ట్ చేసేవి ఇస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో మ్యాక్సిమం నేను అలాంటి ఫుడ్ ఇవ్వడానికే మ్యాక్సిమం ట్రై చేస్తానండి. బట్ ఓన్లీ హెల్త్ కోసం చూసుకునే ప్రతీది ఇవ్వాలంటే చాలా కష్టం అండి. సో మనము అంటే ఫుడ్ అనేది అన్ని రకాలుగా తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. ఓన్లీ హెల్తీ ఫుడ్డే తినాలి అంటే ఎన్ని రోజులు తింటామో, తినలేం కదా. సో జంక్ ఫుడ్ కూడా అది కామన్ అనమాట. కాకపోతే ఏంటంటే జంక్ ఫుడ్ అనేది చాలా తక్కువ తినాలన్నమాట. సో ఓన్లీ 5% to 10% జంక్ ఫుడ్ తినాలి, మిగతాదంతా హెల్దీ ఫుడ్డే తినాలి 90%. సో మనం పిల్లలకి అలవాటు చేయడం కూడా అలాగే అలవాటు చేయాలి. సో మనమే పేరెంట్స్మే జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నామనుకోండి, పిల్లలకి ఇంకా హెల్దీ ఫుడ్ ఏం పెడతాము, వాళ్ళకి ఎలా అలవాటు అవుతుంది. సో అందుకని చెప్పేసి మేమైతే మ్యాక్సిమం బయటికి వెళ్ళడాలు, బయట జంక్ ఫుడ్ తినడాలు చాలా తక్కువ అనమాట. ఎప్పుడైనా ఒకసారి బాగా క్రేవింగ్ అనిపించి బాగా తినాలి అనిపిస్తే తప్ప చాలా తక్కువగా బయటికి వెళ్ళి తింటాము. అండ్ ఏది చేసినా మ్యాక్సిమం నేను ఇంట్లోనే చేసి పెట్టడానికి ట్రై చేస్తుంటానన్నమాట.
సో ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక డిష్ వాషర్లో గిన్నెలన్నీ లోడ్ చేసి పెట్టేశానండి. సో ఈవినింగ్ కల్లా అవన్నీ మంచిగా రెడీ అయిపోయాయి. క్లీన్‌గా, డ్రైగా, నీట్‌గా అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి కిచెన్ క్యాబినెట్‌లో నీట్‌గా సర్దుకుంటే సరిపోతుంది. ఈ డిష్ వాషర్‌ని కూడా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అండి. జస్ట్ మనం ఏదో వాటికి సంబంధించిన డిటర్జెంట్స్ అలాగే ఏమంటారు లిక్విడ్స్ ఉంటాయన్నమాట కొన్ని. సో షైనర్ అని అట్లాంటివి అవే యూజ్ చేయడమే కాకుండా వీటికి డీస్కేలర్ అని ఉంటుంది. అది కూడా ఎవ్రీ మంత్ అట్లీస్ట్ వన్స్ మనం డీస్కేలర్ యూజ్ చేయాలి. లేకపోతే ఏంటంటే లోపలంతా మనకి ఏదన్నా రస్ట్ లాగా పట్టున్నా లేదు అంటే మనము రెగ్యులర్గా ఈ గిన్నెలో అవన్నీ వేస్తూ ఉంటాం కదండి. ఒక సాల్టీ లేయర్ లాగా ఏదైనా ఉన్నా కూడా పోవాలి అంటే మనకి డీస్కేలర్ అనేది కంపల్సరీ అనమాట. మనం వాషింగ్ మిషన్కి ఎలా అయితే డీస్కేలర్ యూజ్ చేస్తామో డిష్ వాషర్ కూడా డీస్కేలర్స్ ఉంటాయి. సో అవి యూజ్ చేయాలి ఎవ్రీ మంత్ ఒకసారి కంపల్సరిగా అది యూజ్ చేసి దాంతోపాటు మనం రెగ్యులర్గా డిష్ వాషర్ సాల్ట్ అనేది ఉంటుందన్నమాట. అది కూడా కంపల్సరీ ఎవ్రీ మంత్ ఒక 1 ప్యాకెట్ వేయాలన్నమాట. లేదు అంటే మనము నార్మల్ వీటికి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ అని. సో ఓన్లీ ట్యాబ్లెట్స్ వాడితే మనకి గిన్నెలపైన అన్ని డాట్స్గా వాటర్ మరకల్లాగా అవుతాయండి. దానికి రీజన్ ఏంటంటే డిష్ వాషర్ సాల్ట్ అయిపోయిందని అర్థం అనమాట. సో మనం రెగ్యులర్గా 1 మంత్కి ఒక ప్యాకెట్ అయితే యూజ్ చేస్తాం కదా, బట్ ఏ రోజు వేసామో మనకు గుర్తుండదు. సో సడన్గా అప్పుడప్పుడు ఏమవుతుందంటే గిన్నెలపైన అన్ని వైట్ మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు అర్థం చేసుకోవాలి, ఓహో డిష్ వాషర్ సాల్ట్ అయిపోయింది, సో మనం కొత్తది రీఫిల్ చేయాలి అని చెప్పేసి. సో అలా ఉంటుందన్నమాట. సో అందుకోసమే డేట్ గుర్తుపెట్టుకొని మనము ఆల్రెడీ వేసిన డేట్ కంటే ఒక 3 to 4 days బిఫోరే మనం ఒక సాల్ట్ ప్యాకెట్ వేసి పెట్టుకున్నాం అనుకోండి, సో ప్రాబ్లం ఉండదన్నమాట. సో డిష్ వాషర్ సాల్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ప్రైస్ కూడా తక్కువగానే ఉంటుంది వీటి డిటర్జెంట్స్తో కంపేర్ చేస్తే. సో డిష్ వాషర్ మెయింటెనెన్స్ అనేది పెద్ద కాస్ట్లీ ఏం కాదండి. మేడ్ని మెయింటైన్ చేసిన దానికంటే చాలా చాలా తక్కువ అనమాట. ఒక్కసారి మనము మెషిన్ కొని పెట్టుకున్నామంటే ఇంకా రెగ్యులర్గా మనకి మంత్లీ ఒక 1000 వరకు అయితే ఈజీగా ఖర్చు వస్తుందండి. 1000 అంటే మనం యూజ్ చేసే డిటర్జెంట్స్ బ్రాండ్ని బట్టి ఉంటుందన్నమాట. కొన్ని తక్కువ కాస్ట్లోనే మంచి మంచి బ్రాండ్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఏంటంటే మరీ టూ మచ్ కాస్ట్ ఉంటాయి. ఇంకా మీరు యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 6:30 అవుతుందండి. అయినా కూడా బయట అయితే ఇంకా వెళ్తుందనమాట. అసలు ఒకరోజు చాలా ఎండగా ఉంటుంది, ఒకరోజు మబ్బుగా ఉంటుంది, వర్షాలైతే ఉండట్లేదు. అంతా డిఫరెంట్గా ఉందన్నమాట వెదర్ అయితే. సో ఇంకా ఎగ్ దోశ అయితే వేస్తున్నానండి ఇప్పుడు. ఒకటే దోశకి 2 ఎగ్స్ యూజ్ చేస్తానన్నమాట. వాటిని గిన్నెలో వేసి మనం బీట్ చేస్తాం కదా, సాల్ట్ వేసి బీట్ చేసిన తర్వాత ముందుగా ప్యాన్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి దోశ వేస్తాం కదా, దోశ పైన కొంచెం లైట్గా ఆయిల్ వేసి దాని తర్వాత మనం బీట్ చేసిన ఎగ్ని వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. దానిపైన కొంచెం కారం మీరు తినే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కొంచెం స్పైసీగా తింటే ఎక్కువ కారం వేసుకొని లైట్గా మళ్ళీ ఆయిల్ అప్లై చేసి బాగా కుక్ అయిన తర్వాత రివర్స్లో వేయాలన్నమాట. సో ఫ్లిప్ చేస్తే ఏంటంటే కింది వైపు కూడా ఆమ్లెట్ అనేది ఎగ్ మంచిగా కుక్ అవుతుంది. బట్ ఎగ్ దోశ అయితే ఎంత సూపర్గా ఉంటుందంటే అండి టేస్ట్, మా బాబుకి అయితే చాలా ఫేవరెట్ అనమాట. ఇది ఒక్కటి తింటే చాలండి, అసలు ఆకలి అనేదే ఉండదన్నమాట. నార్మల్గా మనం ప్లెయిన్ దోశలు చేస్తాం కదా, సో అవి 2 తిన్నా కూడా ఇది తిన్నంత ఎనర్జీ రాదనమాట. సో సో దోశ పిండి ఉన్నప్పుడు ప్రతిసారి మా బాబుకి ఏదో ఒక రోజు ఎగ్ దోశ వేసిస్తానమాట. వాడికి చాలా ఇష్టము. ఎగ్ దోశ, పన్నీర్ దోశ ఇవి 2 బాగా తింటాడు. గీ కారం దోశ తింటాడనమాట. లేదు అంటే ఏదైనా చట్నీ ఉంటే ప్లెయిన్ దోశ విత్ సాంబార్ అండ్ చట్నీ ఇలా ఇష్టపడతాడనమాట. సో వాడికి ఎలా నచ్చితే దానికి తగ్గట్టుగా నేను చేసిస్తూ ఉంటానన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 6:30 to 7 అవుతుందండి. ఇంకా వాడి డిన్నర్ కూడా అయిపోయింది.
చాలా డేస్ నుండి చాట్ తినాలి అని అనిపిస్తుందనమాట. సో వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం కానీ అసలు కుదరట్లేదు. సో ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చారని చెప్పేసి వెళ్దామా బయటికి అని వెళ్ళామన్నమాట. సో చాట్ అంటే పానీపూరి తిందామని చెప్పేసి బయటికైతే వెళ్ళాము. సో మా బాబు ఏంటంటే ఆల్రెడీ ఎగ్ దోశ తిన్నాడు కదా, సో వాడు చాట్ తినను మమ్మీ ఓన్లీ పానీపూరి తింటానన్నాడు. సో వాడైతే పానీపూరి తిన్నాడు. అండ్ నేను మా హస్బెండ్ ఏంటంటే ఇంకా డిన్నర్కి ఇదే చాట్ అనమాట. సో తనేమో సమోసా చాట్ తీసుకున్నాడు, నేను వచ్చేసి పాప్డీ చాట్ తీసుకున్నాను. అండ్ చాట్ తిన్న తర్వాత పానీపూరి కూడా తిన్నామన్నమాట. సో ఇలా మా డే అయితే ఎండ్ అయిపోయిందండి. సో ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో కొన్ని వీడియోస్ చెక్ చేయండి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు. వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దాన్ని బట్టి నేను కొత్త వీడియోస్ మీరు చెప్పినట్టుగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.